గుడ్ ఈవినింగ్ అండి. అదే మా రవి గారు అండ్ వంశీ చెప్పినట్టు డెఫినెట్గా నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెడదాం అంటున్నాం అంటే ఉద్దేశం మెయిన్ అదేదో బెదిరించినట్టుంది కానీ కూర్చుని మాట్లాడుకునేట్టు లేదు. అది డెఫినెట్గా మనం కొట్టుకోవటం వల్ల అందరూ లోకు అయిపోతాం కానీ ఆ సమస్య సాల్వ్ చేసుకోవడమే వెళ్ళట్లా. ఏదంటే మా డెఫినెట్గా మా ఛాంబర్ తరఫున కూడా మీటింగ్స్ జరిగినాయి. మరి ఆ మీటింగ్ జరుగుతున్నా ఇంతలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో కూడా ఐడియా లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఇందా రవిగా చెప్పినట్టు ప్రతిసారి పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఏదో ఒక ఆటంకం సృష్టిద్దాం అన్నట్టే కనపడుతుంది. కానీ డెఫినెట్గా నిన్న ఎప్పుడు చాలా సినిమాలకి రేట్లు తెచ్చాము, మళ్ళీ సడన్గా నిన్న వచ్చే సినిమాకి రేట్లు ఇచ్చినా మేము థియేటర్లో ప్రదర్శించామని అంటే ఇది గవర్నమెంట్ అగెనిస్ట్గా వెళ్తున్నారా ఏంటో అర్థం కానట్టు ఉంది. డెఫినెట్గా నేను అనేది ఏంటంటే అది రైట్ థింగ్ కాదు. ప్రతి సినిమా మన సినిమాని మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మన సినిమా నడుస్తేనే మనందరం నడుస్తాం. సో అది పక్కన పెట్టేసి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క విధంగా చేయటం అనేది రైట్ కాదు. డెఫినెట్గా అందరు కూర్చుని మాట్లాడి వాట్ ఎవర్ డెసిషన్ మా కమిటీ ఏదో వేశారు అందరూ వాళ్ళ కమిటీ ఏదో కూర్చుని మాట్లాడుకుని డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టేసి బెదిరించినట్టే ఉంది అయితే నిన్న జరిగింది అయితే అదే నేను అనుకోవటం దట్ ఈస్ నాట్ రైట్.